హాయ్, దిస్ ఈజ్ మణికంఠ. జనరల్గా మనం ఈరోజు ఒక వెబ్సైట్ పేజ్ లేఅవుట్స్ని ఎలా చేయాలన్నది డిస్కస్ చేద్దాం. అంటే జనరల్గా ఏంటంటే ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే చాలా కష్టపడుతున్నారు ఇప్పుడున్న పొజిషన్లో. అయితే మనం దాన్ని ఈజీ వేలో అంటే సిఎస్ఎస్ యూస్ చేసి హెచ్టిఎంఎల్ యూస్ చేసి ఈజీ వేలో వెబ్సైట్ లేఅవుట్స్ అన్నవి ఎలాగా ప్రిపేర్ చేస్తాం మనం చూద్దాం. అయితే జనరల్గా ఒక వెబ్సైట్ లేఅవుట్స్ అన్నది అంటే నా జనరల్ థింకింగ్లో మనకి ఒక హెడర్ ఉంటుంది, నావ్ బార్ ఉంటుంది, సైడ్ నావ్ బార్ ఉంటుంది, యాడ్ డిస్ప్లే అవటానికి ఇంకొక రైట్ సైడ్లో ఒక నావ్ బార్ ఉంటుంది, కంటెంట్ డిస్ప్లే అవటానికి బాడీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫూటర్ ఉంటుంది. మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఒక హెడర్ పెట్టుకోకపోవచ్చు, నావ్ బార్ పెట్టుకోవచ్చు, సైడ్ నావ్ బార్ పెట్టుకోకపోవచ్చు. బట్ పేజ్ అన్నది లేఅవుట్స్ని ఎలా ఈజీగా డిజైన్ చేయొచ్చు, మనకి ఈజియెస్ట్ వేలో అంటే ఎలా మూవ్ చేసుకోవచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇది ఒక హెడర్ అనుకోవచ్చు, ఇది ఒక నావ్ బార్ అనుకోవచ్చు, ఇది ఒక సైడ్ నావ్ బార్ అనుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ నావ్ బార్ అనుకోవచ్చు, ఇది ఒక రైట్ సైడ్ నావ్ బార్ అనుకోవచ్చు, ఇది ఒక బాడీ కంటెంట్ అనుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇది ఫోటోలు అనుకోవచ్చు. ఇన్ని విధాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు మోల్డ్ చేసుకోవచ్చు. ఇది కనుక క్రియేట్ చేస్తే మీకు నచ్చినట్టుగా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకోవాలంటే జనరల్గా ఇది క్రియేట్ చేయాలంటే జస్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ సిఎస్ఎస్ ఉండాలి. మన హెచ్టిఎంఎల్ పేజ్ అనేది ఎక్కడ జనరేట్ చేస్తామంటే నేను యూస్ చేసే కోడ్ ఎడిటర్ ఏంటి అంటే విజువల్ స్టూడియో కోడ్ అన్నది నేను యూస్ చేసుకుంటున్నాను. విజువల్ స్టూడియో కోడ్ అన్నది యూస్ చేసుకుని దాంట్లో హెచ్టిఎంఎల్ ఫోల్డర్ అన్నది క్రియేట్ చేసుకున్నాను. హెచ్టిఎంఎల్ ఫోల్డర్ అన్నది క్రియేట్ చేసుకుని నేను ఏం చేస్తానంటే దాంట్లో ఒక పేజ్ కింద క్రియేట్ చేస్తున్నాను. ఒక పేజ్, ఏం పేజ్? హెచ్టిఎంఎల్ పేజ్. వెబ్సైట్ లేఅవుట్స్ .html అన్నది ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం ఈ హెచ్టిఎంఎల్ స్టైల్స్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టైల్స్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. style.css అన్నది ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఎక్స్టెన్షన్ ఏంటి? .css. హెచ్టిఎంఎల్కి ఏంటి? .html. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అన్నది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి జనరల్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హెడ్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ ఉంటుంది, హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, అవే కదా ఉన్నాయి. బై డిఫాల్ట్ మనం తెచ్చుకున్నాం బాయిలర్ ప్లేట్ని. అయితే ఇది కామన్గా తెలిసింది అందరికీ, బాడీ ఉంటుందని చెప్పేసి. దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే నాకు నచ్చిన విధంగా నేను డిజైన్ చేస్తాను. అంటే మీకు నచ్చిన విధంగా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన విధంగా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ హెడర్ కావాలి, నావ్ బార్ కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక కంటైనర్ అనేది కావాలి. జనరల్గా మీరింట్లో ఏదైనా వస్తువులు సర్దుకోవాలంటే మీకు ర్యాక్స్ ఎలా కావాలంటే సెల్ఫ్స్ ఎలా కావాలి, అలాగే ఈ సెల్ఫ్స్ అన్ని పెట్టాలంటే ఒక కంటైనర్ అనేది కావాలి, అంటే ఒక రూమ్ అన్నది కావాలి. ఒక రూమ్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక డివ్ తీసుకున్నాం, ఒక డివిజన్ ట్యాగ్ అనమాట. ఈ డివిజన్ ట్యాగ్ ఏంటంటే ఒక స్పేస్ని అలగేట్ చేస్తుంది. దీనికి కాల్ చేయాలంటే సంథింగ్ ఒక ఐడి అన్నది ప్లేస్ చేసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరికి యూనిక్గా ఐడి ఉన్నట్టు దీనికి కూడా ఒక యూనిక్ ఐడి ఉంటుంది అనమాట. ఐడి నేను ఏమంటున్నానంటే కంటైనర్ అని పెట్టి పిలుస్తున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చినట్టు నేమ్ తోటి పిలవచ్చు. ఆ కంటైనర్లో నేను ఏమి ఉండాలనుకుంటున్నాను? సపోజ్ ఇంకొక డివ్ ఏంటి? హెడర్స్ డిస్ప్లే అవ్వాలి. హెడర్స్ డిస్ప్లే అవ్వాలంటే దానికి సిఎస్ఎస్ అప్లై చేయాలంటే మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఒక ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి ఐడి ఏం చేస్తున్నానంటే హెడర్స్ అన్న ఐడి ప్రొవైడ్ చేస్తున్నాను. నాకు నచ్చిన ఐడి, యూనిక్ నేమ్ అండి. ఐడి అన్నది ఏదైనా పెట్టుకోవచ్చు. సంథింగ్ నేను ఏం పెడుతున్నానంటే హెడర్స్ అని పెట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? డివ్ నాకు ఇంకోటి ఏం డిస్ప్లే అవ్వాలి? మెనూ బార్ డిస్ప్లే అవ్వాలి. ఐడి మెనూ. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏం డిస్ప్లే అవ్వాలి? ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ నావ్ బార్ ఉన్నది డిస్ప్లే అవ్వాలి. లెఫ్ట్ సైడ్ నావ్ బార్ డిస్ప్లే అవ్వడానికి ఇంకొకటి ఇవి తీసుకుంటున్నాం. ఓకే. ఐడి లెఫ్ట్ సైడ్ నేను పెట్టిన. నెక్స్ట్ ఇంకొక డివ్ కావాలి రైట్ సైడ్ కోసం. దీనికి ఐడి ఏం పాస్ చేస్తున్నా? రైట్ సైడ్. ఓకే. ఇంకొక డివ్ ఏం కావాలి? మధ్యన కంటెంట్ అన్నది డిస్ప్లే అవటానికి, అంటే బాడీ అన్నది డిస్ప్లే అవటానికి ఇంకొక డివ్ తీసుకుంటున్నా. దానికి ఐడి ఏం పాస్ చేస్తున్నా?
కంటెంట్ అన్నది డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ ఇంకేం కావాలి, యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఫూటర్ అన్నది కావాలి. ఫూటర్ అన్నది డిస్ప్లే అవ్వాలంటే మనం ఇంకొక డివ్ తీసుకుంటున్నాం. ఆ డివ్ ప్లేస్లో నేమ్ ఇస్తున్నాం, యూనిక్ నేమ్, ఐడికి సంథింగ్ ఫూటర్, యూనిక్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఓకే, HTML అయితే అయిపోయింది. ఇలాగా డివ్స్ ఫస్ట్ కంటైనర్ తీసుకున్న కంటైనర్లో మనం మొత్తం మనకు కావాల్సినవి అడ్జస్ట్ చేసుకుంటాకి మిగతా అన్ని పెట్టుకున్నాం, అన్ని డివ్స్ కింద తీసుకున్నాం. అయితే దీనికి స్టైల్ అప్లై చేయాలి కదా, దీనికి స్టైల్ అప్లై చేయాలి కాబట్టి మనం స్టైల్ షీట్లోకి వెళ్తున్నాం. స్టైల్ షీట్లోకి వెళ్ళి అయితే ఒకదానికి స్టైల్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం దేనికి, కంటైనర్ కన్నా దానికి అప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఇవన్నీ పెట్టాలంటే మనం ఏం చేయాలి, దీనికి కంటైనర్కి అప్లై చేయాలి. మనం ఈ కంటైనర్ అన్న డివ్కి మనం CSS అప్లై చేయాలి. అసలు వస్తుందో రావట్లేదో, అంటే మనకు లేఅవుట్స్ అన్నవి పర్ఫెక్ట్గా వస్తున్నాయా, ఇక్కడ కలర్ ఎందుకు అప్లై చేశానంటే మనకి డివ్స్ అన్నవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా. దీంట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ లోగో పెట్టుకోవచ్చు, ఇక్కడ సంథింగ్ హెడర్ అనేది పాస్ చేసుకోవచ్చు, ఇక్కడ హోమ్ బటన్, మెనూ బటన్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇవన్నీ పెట్టుకోవచ్చు కదా. అట్లా పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ కంటైనర్ని డిజైన్ చేయాలి. కంటైనర్ డిజైన్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే యూనిక్ కంటైనర్ అంటే యూనిక్ ఐడి అన్నది తీసుకొని నేను స్టైల్ ప్రిపేర్ చేస్తాను. ఒక ఐడిని కాల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఖచ్చితంగాని ఐడిని ఎలా కాల్ చేస్తామంటే హ్యాష్ తోటి కాల్ చేస్తామంట, హ్యాష్ సింబల్ తోటి. అదే కనుక క్లాస్ని కాల్ చేయాలనుకోండి డాట్ సింబల్ తోటి కాల్ చేస్తాం. అదే కనుక ట్యాగ్ని డిస్ప్లే చేయాలనుకోండి డైరెక్ట్ ట్యాగ్ని కాల్ చేస్తాం. కంటైనర్కి ఏం చేయాలి, విడ్త్ హైట్ అన్నది ఇచ్చుకోవాలి. విడ్త్ వచ్చేసి నేను ఎంత ఇస్తున్నానంటే 1024 అన్నది ఇస్తున్నాను, 1024 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే, ప్రతి ఒక్కరి విడ్త్ ఒకే రకంగా ఉండదండి, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. నా సిస్టంలో విడ్త్ ఎంత తీసుకుంటుందో తెలియదు, మీ సిస్టంలో విడ్త్ ఎంత తీసుకుంటుందో తెలియదు. అది ఎలా అడ్జస్ట్ చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఎంత ఉండొచ్చు, జనరల్గా అయితే 728 పిక్సెల్స్ ఉండొచ్చు, 728 పిక్సెల్స్. ఇది నార్మల్ రెజల్యూషన్ అనమాట, మన సిస్టమ్ యొక్క రెజల్యూషన్ అనమాట. మ్యాక్సిమం ఇదే ఉండొచ్చు, లేకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ అనేది ఎలా చేసుకోవాలన్నది నేను చూపెడతాను. అయితే మనకి అప్లై అవుతుందో లేదో తెలుసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది ఇచ్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నాకు నచ్చింది ఏదో ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను. సంథింగ్ బిస్కెట్ ఇచ్చుకుంటున్నా, బిస్కెట్ కలర్ సంథింగ్. ఓకే, అప్లై అవుతుందో లేదో చూద్దాం. సేవ్ చేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ స్టైల్ షీట్ని మన దాంట్లో కాల్ చేయాలి కదా, స్టైల్ షీట్ మన దాంట్లో కాల్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే లింక్ ట్యాగ్ యూస్ చేసి దాని అడ్రస్ ఎక్కడ ఉంది, సేమ్ అదే ఫైల్ ఉంది కాబట్టి style.css ఈ ఫైల్ని కాల్ చేయండి. సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తాం. సేవ్ చేసి రన్ చేద్దాం. దాన్ని ఫస్ట్ ఏం చేయాలి, దీని అడ్రస్ని కాపీ చేసుకోవాలి. వెబ్సైట్ layouts.htmlని కాపీ చేసుకుని మనం ఇక్కడ చూపించాలన్నమాట. Ctrl+V అన్నది ఇస్తే ఓకే, మనకి ఏమొచ్చింది, కంటైనర్ అన్నది డిస్ప్లే అయింది. కానీ నా స్క్రీన్ అనేది పెద్దగా ఉండడం వల్ల రెజల్యూషన్ అనేది సరిపోలేదు, అంటే 1024 పిక్సెల్స్ అన్నది సరిపోలేదు. అంటే ప్రతిసారి మనం కోడ్కి వెళ్ళి మార్చుకోవాలంటే CSSలో మార్చుకోవాలంటే కష్టం అవుతుంది. అందుకని దానికోసం మనం ఏం చేస్తామంటే బ్రౌజర్ డెవలప్మెంట్ టూల్స్ యూజ్ చేసుకుంటాం. అంటే దీని మీద ఇన్స్పెక్ట్ చేస్తాం, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనే ఎలిమెంట్ ఉంది కదా, ఇన్స్పెక్ట్ చేసి అంటే నేను CSS ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా సరే సెపరేట్ విండో అన్నది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, అంటే 3 డాట్స్ కనిపిస్తుంది, 3 డాట్స్లో క్లిక్ చేస్తే అక్కడ సెపరేట్ కన్సోల్ విండో వస్తుంది, డెవలపర్ టూల్స్ వస్తుంది, సైడ్కి వస్తుంది, యాజ్ వెల్ as డౌన్ అంటే మన పేజ్ కింద వస్తుంది, లేదంటే రైట్ సైడ్ వస్తుంది. అట్లా చేసితే చాలా అంటే లేఅవుట్స్ అన్న పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి. అందుకని నేను ఏం చేశాను, సెపరేట్ విండో అన్నది తీసుకొని నేను దేని మీద అప్లై చేద్దాం అనుకుంటున్నాను, కంటైనర్ డివ్ మీద అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి
నేను ఎంత ఇచ్చానో ఇక్కడ చూడండి, ఇది బాక్స్ మోడల్ అంటారనమాట. మొత్తం అంటే పేజ్ యొక్క బాక్స్ మోడల్ అనమాట ఇది. నేను కంటైనర్ సైజ్ ఎంత, హైట్ ఎంత ఇచ్చాను, విడ్త్ ఎంత ఇచ్చాను, 1024 పిక్సెల్స్ ఇచ్చాను. అంటే నాకు సరిపోవట్లా. అంటే నేను కొంచెం ఇక్కడ నుంచి అప్ యారో యూజ్ చేసి పెంచుతుంటే చూడండి పెరుగుతుంది కదా. అయితే ఎక్కడి వరకు పెరుగుతుంది, ఇక్కడ వరకు కావాలి కాబట్టి మనం ఏంటంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఆ వాల్యూని అడ్జస్ట్ చేసుకుని దీంట్లో ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం అక్కడ రీప్లేస్ చేస్తాం అనమాట. రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడంతా 1335 పిక్సెల్స్ అంటే 1335 పిక్సెల్స్ అనేది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి హైట్ కూడా పెద్దదైపోయింది. కాబట్టి హైట్ కూడా నేను తగ్గిస్తున్నా. ఇప్పుడు చూడండి స్క్రోల్ బార్ అని తగ్గుతుంది కదా. 650. ఓకే, 650 దగ్గర అడ్జస్ట్ చేద్దాం. ఇది 1335 దగ్గర వాల్యూ ఉంది. అంటే ఇక్కడ ఏమివ్వచ్చు మనం 1335 పిక్సెల్స్ ఇవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇది ఎంత ఇవ్వచ్చు 650 వరకు నేను ఇస్తాను వాల్యూ. ఓకే, ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే దీన్ని సేవ్ చేసి నేను రన్ చేస్తే మనం ఏమొస్తుంది, కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట. వాల్యూ ఫిట్ అయిందో లేదో చూసుకుందాం. సేవ్ చేసేనా ఫిట్ అయింది. ఓకే, మనకి ఇలా ఫిట్ అయింది కాబట్టి మనం ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, యాజ్ పర్ అవర్ డెవలప్మెంట్ ప్రకారంగా ఫస్ట్ హెడర్ అనేది ఫిక్స్ చేయాలంటే మన HTMLలో మన హెడర్ అనేది దీంట్లో ఈ డివ్లో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డివ్లో ఫిక్స్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఐడి మనం ఏమిచ్చాం, హెడర్స్ అని చెప్పేసి ఒక ఐడి ఇచ్చాం. ఆ హెడర్ని కాల్ చేసి నేను హైట్ విడ్త్ ఫిక్స్ చేయాలన్నమాట. హెడర్స్ అన్న కాల్ చేసి ఎక్కడ కాల్ చేయాలి, సిఎస్ఎస్లో కాల్ చేసుకోవాలి. కాబట్టి ఒక ఐడిని మనం ఎలా కాల్ చేస్తాం, విత్ హ్యాష్ తోటి మనం కాల్ చేస్తాం. హ్యాష్ సింబల్ తోటి కాల్ చేసి మనం హైట్ విడ్త్ని ఫిక్స్ చేస్తాం. సేమ్ అంటే మనకి అవుట్పుట్ అన్నది కంటైనర్కి సరిపోవాలి కదా. అంటే హెడర్ అన్నది విడ్త్ కంటైనర్కి సరిపోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే విడ్త్ ఇక్కడ ఉందో ఆ విడ్త్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సేమ్ విడ్త్. ఓకే, విడ్త్ ఫిక్స్ అయింది. హైట్ ఫిక్స్ చేయాలి. హైట్ ఎంత కావాలి, హైట్ సంథింగ్ నాకు పెద్ద అమౌంట్లో అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక 90 పిక్సెల్స్ అన్నది ఇస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేయాలి కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ మీకు నచ్చిన కలర్ ఇవ్వండి. సంథింగ్ నేను ఆక్వా ఇచ్చాను. సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. సేవ్ చేసాను కాబట్టి రీలోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది, మనకి హెడర్ అన్నది డిస్ప్లే ఉంది కాబట్టి కింద మనకి ఏం కావాలి, nav బార్. అంటే దీంట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ లోగో పెట్టుకోవచ్చు, ఇక్కడ కంటెంట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ లాగిన్ బటన్ పెట్టుకోవచ్చు, సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో మాత్రమే వస్తుంది మన టీవీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోడ్లో రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఆ కంటెంట్ అంటే ఆ డివ్లో మనం ఏదైనా కంటెంట్ అన్నది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, మెనూ బార్ అన్నది డిస్ప్లే చేయాలి కాబట్టి సేమ్ దీన్ని ఐడి కాపీ చేసుకుని, అంటే ఐడి యూజ్ చేసుకుని హ్యాష్ ఐడి యూజ్ చేసుకుని సేమ్ దీనికి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మెనూ బార్ కొంచెం అంటే nav బార్ కొంచెం చిన్నగా వస్తుంది కాబట్టి యాజ్ ఇస్ విడ్త్ అన్నది కామన్ కాబట్టి దీనికి విడ్త్ సేమ్ ఇస్తున్నాను. అండ్ హైట్ వచ్చేసి తగ్గిస్తున్నాను అనమాట. హైట్ వచ్చేసి ఒక 60 పిక్సెల్స్ ఇస్తున్నాను. హైట్ వచ్చేసి 60 పిక్సెల్స్ ఇచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చుకోవాలి కదా. మనకు వస్తుందో లేదో తెలుసుకోవాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్లో ఏమిద్దామంటే సంథింగ్ మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. మీకు నచ్చిన కలర్ బ్లాక్, బ్రౌన్, సంథింగ్ ఒక కలర్ ఇస్తున్నాను. ఆ కలర్ తీసుకుని సేవ్ చేసి రన్ చేయండి. ఒకసారి సేవ్ చేసిన అండ్ HTML కూడా సేవ్ చేయాలి కదా. ఒకసారి సేవ్ చేసిన ఒకసారి రీలోడ్ చేస్తే
మనకి వచ్చింది. ఇక్కడ దీంట్లో మనం ఏం పెట్టుకోవచ్చు, మెనూస్ అంటే హోము, అబౌట్, కాంటాక్టర్స్, మ్యాప్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, హెడర్ సెట్ అవ్వింది అండ్ మెనూ బార్ సెట్ అవ్వింది. ఇంకేం సెట్ అవ్వాలి మనకి, నావ్ బార్ అన్నది సెట్ అవ్వాలి. అంటే సైడ్ నావ్ బార్ అన్నది సెట్ అవ్వాలి. సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నావ్ బార్ అన్నది సెట్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ నావ్ బార్ సెట్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ నావ్ బార్ సెట్ చేసుకోవాలంటే దాని ఐడి కాపీ చేయాలి. దాని ఐడి కాపీ చేయాలంటే అంటే దాని ఐడి తీసుకొని మనం వర్క్ చేస్తాం. హ్యాష్ లెఫ్ట్ సైడ్ అన్న నావ్ బార్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే విడ్త్ సెట్ చేయాలి. విడ్త్ ఎంత ఇస్తున్నాను, సంథింగ్ వచ్చేసి 400 పిక్సెల్స్ ఇస్తున్నాను. 400 పిక్సెల్స్ ఇచ్చిన. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హైట్ వచ్చేసి నాకు నచ్చినట్టు హైట్ వచ్చేసి ఒక 400 తీసుకుంటున్నా. 400 హైట్ తీసుకుంటున్నా. 400 తీసుకుంటున్నా. హైట్ వచ్చేసి 400 పిక్సెల్స్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సంథింగ్ ఈ కలర్ ఇద్దామా, డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్. ఓకే, సంథింగ్ ఆరెంజ్ ఇద్దాం, డార్క్ ఆరెంజ్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. ఒకసారి రీలోడ్ చేస్తే మనకి అవుట్పుట్ అన్నది వచ్చింది. మనకి కలర్ అన్నది సరిగ్గా సెట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే సంథింగ్ కలర్ పైది కింద మ్యాచ్ అయిపోతుంది. దానికోసం మనం కలర్ చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేసి సంథింగ్ గోల్డ్ గ్రీన్ ఎల్లో అన్నది ఇద్దాం. సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. ఓకే, గ్రీన్ ఎల్లో ఇచ్చాం కాబట్టి ఓకే, సైడ్ నావ్ బార్ అన్నది సెట్ అయింది. సైడ్లో మనం ఈ కంటెంట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏం కావాలి, రైట్ సైడ్ నావ్ బార్ కావాలి. రైట్ సైడ్ నావ్ బార్ కావాలంటే దానికి హ్యాష్ తోటి మనం ఏదైతే HTMLలో కాల్ చేసామో ఆ HTML రైట్ సైడ్ నావ్ బార్ అనేది తెచ్చుకున్నాం. ఐడి యూనిక్ ఐడి కాబట్టి ఓకే, దానికి మనం స్టైల్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి యాజ్ యూజువల్గా మనం విడ్త్ సేమ్ అది ఇది సమానంగా ఉండాలి కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సమానంగా ఉండాలి కదా. విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్స్ ఇస్తున్నా అండ్ హైట్ వచ్చేసి 400 పిక్సెల్స్ ఇస్తున్నా. ఓకే, 400 పిక్సెల్స్ అండ్ 400 పిక్సెల్స్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఓకే, మనకు నచ్చిన కలర్ ఇద్దాం. సంథింగ్ బ్లూ అనే కలర్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేద్దాం, వస్తుందో రావట్లేదు. ఓకే, జనరల్గా ఓకే రన్ చేస్తే కనుక మనకి ఏం చేస్తుంది, దాని కింద వస్తుంది. దాని కింద కాదు కదా, మనకి రైట్ సైడ్లో కావాలి. రైట్ సైడ్లో కావాలంటే మనం ఏం చేస్తామంటే సింప్లీగా ఇక్కడ ఒక ప్రాపర్టీని అప్లై చేస్తాం. ఫ్లోట్ రైట్ RIGHT రైట్. ఫ్లోట్ రైట్ ఇస్తున్నాం. ఫ్లోట్ రైట్ ఇస్తే వస్తుందో రావట్లేదు చూద్దాం. ఇప్పుడు కూడా వస్తుందో రావో చూద్దాం. ఓకే, రీలోడ్ చేస్తున్నా. రైట్ వస్తుంది కానీ దీని కింద వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే సింప్లీగా ఈ లెఫ్ట్ సైడ్ నావ్ బార్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ నావ్ బార్ని ఫ్లోట్ చేయాలి. ఫ్లోట్ అది లెఫ్ట్లో పెట్టుకోవాలి. ఫ్లోట్ లెఫ్ట్ పెట్టుకుంటే అప్పుడు ఈ రెండు సమానంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు రీలోడ్ చేస్తే ఏమంది, మనకి వాల్యూ అన్నది సమానంగా వచ్చింది. అయితే మనం ఏం చేయాలి, మిడిల్లో ఉన్న డేటాని అంటే మిడిల్లో ఉన్న కంటెంట్ని పెట్టాలి. అంటే మిడిల్లో బాడీ కంటెంట్ని పెట్టాలి. మిడిల్లో బాడీ కంటెంట్ పెట్టాలంటే మనం ఏం తీసుకున్నాం, ఇంకో డివ్ తీసుకున్నాం కదా, కంటెంట్ అన్న డివ్ తీసుకున్నాం కాబట్టి దానికి స్టైల్ అప్లై చేయాలి. స్టైల్ అప్లై చేస్తే హైట్ విడ్త్ అప్లై చేయాలి కదా, కాబట్టి విడ్త్ అప్లై చేద్దాం. ఫస్ట్ విడ్త్ అప్లై చేయాలంటే మనకు ఫస్ట్ టోటల్ విడ్త్ తెలియాలి. టోటల్ విడ్త్ ఎంత
1335 టోటల్ విడ్త్. అయితే మనం లెఫ్ట్ సైడ్కి ఎంత యూస్ చేసి 4 రైట్ సైడ్ 4 లెఫ్ట్ సైడ్ 4 అంటే 800 అంటే ఇప్పుడు మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. క్యాలిక్యులేటర్ తీసుకొని 1335 మైనస్ 800 ఎంత వస్తుంది? 535 పిక్సెల్స్ వస్తుంది. అంటే విడ్త్ ఎంత పెట్టుకోవాలి మనం ఇప్పుడు? 535 పిక్సెల్స్ పెట్టుకోవాలి. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. 535 పిక్సెల్స్ పెట్టుకున్నాం. హైట్ ఎంత పెట్టుకుంటాం? హైట్ యాజ్ యూజువల్గా మనం లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేవబార్స్కి ఎంత ఉందో అంతే పెట్టుకుంటాం అన్నమాట హైట్. జనరల్గా ఎంత పెట్టుకున్నాం మనం అయితే 400 పిక్సెల్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే దానికి ఈక్వల్గా రావాలి కదా, అందుకని 400 పిక్సెల్స్ పెట్టుకున్నాను. యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ అన్నది సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్. నేనేం చేస్తానంటే బ్రౌన్ అనేది ఇచ్చుకున్నాను కాబట్టి ఒకసారి వస్తుందో రావట్లేదు చూద్దాం. సేవ్ చేసాను, రీలోడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 535 పిక్సెల్స్ అంటే సంథింగ్ 135 పిక్సెల్స్ వరకు ప్రింట్ అవుతుంది. అంటే మనకి కంటెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకుంటుంది? లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి చూసారా, ఈ పాయింట్ నాకు కర్సర్ పాయింట్ చూపుతుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంది. అంటే 535 ఇక్కడ దాకా తీసుకుంది. అంటే మనకి ఎంత మార్జిన్ రావాలి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మార్జిన్ 400 పిక్సెల్స్ రావాలి. ఎందుకంటే దీని విడ్త్ అంతే కదా 400 పిక్సెల్స్. కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీనికి మార్జిన్ అన్నది అప్లై చేస్తాను. దీనికి కంటెంట్కి మార్జిన్ ఎక్కడ? మార్జిన్ లెఫ్ట్ అప్లై చేస్తే ఏమవుతుంది? మార్జిన్ లెఫ్ట్ 400 పిక్సెల్స్. దాన్ని విడ్త్ అంతే కదా లెఫ్ట్ సైడ్ మెనూ బార్ది, అందుకని మార్జిన్ లెఫ్ట్ అంతా 400 పిక్సెల్స్ అప్లై చేస్తాం. సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. వాల్యూని రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట. ఇప్పుడు కంటెంట్ అన్నది పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అయితే నెక్స్ట్ ఇంకేం మనం ఫిట్ చేయాలి? ఫూటర్ అన్నది ఫిట్ చేయాలి. కాబట్టి సింప్లీగా డైరెక్ట్గా ఫూటర్ మనం ఏదైతే ఐడి తీసుకున్నామో, ఫూటర్ అన్న ఐడిలో మనం హైట్ విడ్త్ అప్లై చేస్తాం. విడ్త్ వచ్చేసి సేమ్ పైన నావబార్ పైన సైడ్ మెనూ బార్ ఎలా అవుతుందో అదే విడ్త్ ఇవ్వాలి. 1335 పిక్సెల్స్ అనమాట. 1335 పిక్సెల్స్ ఇస్తాం. హైట్ వచ్చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. హైట్ ఇక్కడ 400 పిక్సెల్స్ యూస్ చేస్తాం. హైట్ బాడీకి కానీ సైడ్ మెనూ బార్ కానీ అన్ని కలిపి. నెక్స్ట్ మెనూ బార్కి ఎంత యూస్ చేసాం? 90 యూస్ చేసాం. దీనికి 60. 490 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 150. 150 ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 550. 550 మైనస్ 650 ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకే, ఇప్పుడు మనం ఎంత అప్లై చేయొచ్చు? 100 పిక్సెల్స్ అన్నది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 100 పిక్సెల్స్ని అప్లై చేసిన. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చుకోవాలి కదా. సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాక్ అప్లై చేస్తున్నాం. ఓకే, అప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే రీలోడ్ చేస్తే మనకి ఫోటో కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఈజీగా ఉంది కదా. మనం ఏమేమి హైట్ విడ్త్ తప్ప ఎక్స్ట్రా ఏం యూస్ చేస్తాం? ఒకటి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఇంకోటి ఏం యూస్ చేస్తాం? మార్జిన్, అంతే తప్ప ఇంకేం యూస్ చేయాలి. అంటే ఎంత ఈజీగా ఉందో చూడండి. అంటే మన పేజ్ని ఎన్ని విధాలుగానే డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఒక డివ్లో ఎన్ని డివ్స్ అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లోగో కావాలి, ఇక్కడ డివ్ సెపరేట్ చేసుకుని దాన్ని విడ్త్ ఇచ్చుకున్నారు అనుకోండి, అంటే మనం అడ్జస్ట్ చేసిన విడ్త్ ఇచ్చుకున్నాం అనుకోండి, అంతకు మించి మనకి డేటా అన్నది రాదనమాట. ఓకే, అయితే మనకి టోటల్గా ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు. పేజ్ మన ఇష్టం వచ్చినట్టు మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డివ్స్ మీద డిపెండ్ అవ్వి CSSని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకు నచ్చేట్టు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ అవసరం లేదు, లెఫ్ట్ సైడ్ తీసేసుకోండి, కంటెంట్ పెంచుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మెనూ పెంచుకోండి, తగ్గించుకోండి, లేదంటే మీ ఇష్టం. ఎట్లయినా సరే మనకి ఇలాగా ఈజీ మెథడ్లో మనం చేసుకోవచ్చు అనమాట. అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బిల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. CSS సైడ్ మనం ఇంకా లైక్ మంచి వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.